Hey, bhai, get out of my office. Get out of my office. Right, police officer, come along with the policeman. Understand? No manhandling. What you are doing is crime. చెప్పడమ్మా చెప్పమ్మా భార్య పిల్లలు ఉంటే ఒక దాని తెచ్చి నువ్వు ఒక మాట చెప్పండి. Pulling what you get, right? చెప్తాను సార్ ఆ రూమ్ లో తను పెళ్లి చేసుకున్నాడంటే అందరికి పెళ్లి అయింది నాకు పెళ్ళని చెప్పుకుంటానంట నేను వైఫ్ సార్ ఇంకా చేయలేదు చంపేస్తున్నాడు రోజు పొట్టి చంపేస్తున్నాడని రోజు ఒక అమ్మాయి వచ్చి కావాలి వాడికి మార్చి అంటే ఇప్పుడు 4 ఏళ్ళు అయింది. అంటే సార్ మీరు చెప్పింది కాదు సార్ పెళ్ళైన దాన్ని ఉంచుకొని దీన్ని పెళ్లి చేసుకుని ఉండొచ్చా? అది చట్టం ఒప్పుకుంటారా? అది చట్టం ఒప్పుకుంటారా? This is the office అండి. This is the office. ఏంటి పర్పస్ ఏంటి ఏ వర్క్ పర్పస్ మీరు ఏ పర్పస్ లో ఈ ఆఫీస్ రావాలి? This is the office. ఓకే మీరు Excuse me. You have to give reply. మీరు ఏ పోలీస్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏదో ఉంది అంటున్నారంట. అలాంటి ఏం లేదు. మీరు ఏ పర్పస్ లో ఇక్కడ రావడం జరిగింది? చెప్పండి మీరు ఒక అమ్మాయి బాధితురాలు తను వచ్చి మీరు అవనివ్వండి కదా. మీరు చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. Excuse me. పోలీస్ మాట్లాడడానికి నాకు అనుమతి ఇచ్చాక నేను మాట్లాడతాను. ఆల్రెడీ మాట్లాడాను. ఫస్ట్ మీరు ఏ పర్పస్ లో మీరు వచ్చారు? మీరు ఏ పర్పస్ లో వచ్చారో చెప్పండి మీరు మాట్లాడాల్సిందే. సైడ్ లైన్ కిందకి వెళ్ళి కూడా మాట్లాడు. పోలీస్ మాట్లాడడం కదండి. అపార్ట్మెంట్ రావడానికి He's my colleague and he's my friend అండి. He's my colleague and friend. లేరా ఆయన్ని ఫాల్స్ అండి. ఎప్పటి నుంచి మీ ఇద్దరికి పరిచయం? ఎప్పటి నుంచి మీ ఇద్దరికి పరిచయం? ఇప్పుడు ఏ పర్పస్ లో ఉన్నారు? మీ పేరమ్మా మీ పేరమ్మా మీ పేరు చెప్పచ్చు. పోలీస్ తో మాట్లాడిన తర్వాత మాట్లాడండి. మీరు ఇప్పుడు అంటే మీరు 2 స్పందన ఇవ్వకపోతే నక్షత్రం చెప్పింది. నా పేరు సారా అండి. మీ పేరు సారా. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఈ అపార్ట్మెంట్కి ఎప్పుడు రావడం జరిగింది? దొంగలు కదా మరి బయటికి రాదు తొందరగా. రాత్రంతా తిరుగుతారు, రాత్రంతా పడుకోరు, మళ్ళీ తెల్లవారులు పడుకుంటారు. అలా మరి రాత్రి వరకు పడుకునే ఉంటారు. అదేం జన్మ సార్? నాకు జస్టిస్ కావాలి సార్. అంటే వాళ్ళు అంత వదిలేస్తే నేను వాడి డబ్బులతో ఏమైనా నా కూతురిని పోషించానండి. నా తల్లిదండ్రులు లేకపోతే నేను ఎప్పుడూ సూసైడ్ చేసుకుని చచ్చిపోను మేడం. ఎప్పుడూ సూసైడ్ చేసుకుని చచ్చిపోను. నా తల్లిదండ్రులు నన్ను పోషించకపోతే వాళ్ళు నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కదా అని వదిలేస్తుంటే నా పరిస్థితి, నా పాప పరిస్థితి చెప్పండి మేడం. వాడు ఇచ్చే డబ్బుల కోసం అంటే వాడి దగ్గర ఏం ఇవ్వనండి మేడం. నన్ను కోట్లు అడుగుతారు కదా, కంపెన్సేషన్ అడుగుతారు కదా సార్, మెయింటెనెన్స్ అడుగుతారు కదా. డీబీసీలో అడిగే కంపెన్సేషన్ ఎంత కావాలి చెప్పండి అమ్మా అని. ఎవరు తీసుకోలేదు మేడం కంపెన్సేషన్. అడిగినంత మాత్రం ఇచ్చేసాడా మేడం? కొన్ని డబ్బులు ఆపేయమని డిమాండ్ ఏమైనా మీరు పెట్టారా? సినిమాలు ఆపేసి మీతో సినిమాలు ఆపేయమంటే సినిమా ఎలా తీసాడు మేడం? నాతో కలిసినప్పుడే బ్యాక్ డోర్ అయ్యింది. నేను ఆ సెట్స్కి వెళ్ళిన పిక్చర్స్ కూడా ఉన్నాయి. మీరు చూస్తే వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడే ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ యూఆర్ క్వశ్చనింగ్ రాంగ్ నేను ఇక్కడే ఉంటాను. గో టు ద ఆఫీస్ with all your cameras and go check whether it's cinema office or not. Okay, just go now. It's my personal movie office and it's not banner. I'm a hero. It's not personal office. Okay, not movies lo work chesaru. మీరు పైకి వెళ్ళి ఫస్ట్ ఆఫీస్ కాదు అన్నారు. You please go and check whether it is an office or not. First thing. Okay.
Okay. We accepted that the movie office And personal office. ఆఫీస్కి మీరే కాదు, ఆఫీస్ ఇస్ కంప్లీట్లీ విత్ సీసీటీవీ కెమెరాస్. ఓకే, అమ్మ మీరు ఆగండి, మేము ఇక్కడ నుంచి రిప్లై తీసుకుంటున్నాం. సరే, మీకు ఎప్పుడు మ్యారేజ్ అయింది? ఎందుకు మీ 9 years బ్యాక్ మ్యారేజ్ అయింది. 9 years బ్యాక్ మ్యారేజ్ అయింది. ఓకే. సో పాప కూడా నాకు గొడవలని కాదు, 2 చుక్కలు లోపలికి వెళ్తే ఎవరికైనా పిల్లలు పుట్టేస్తారు అది కాదండి. అంటే మరి నాకు తెలియదు ఏది ప్లే చేశారో, ఐ కుడెంట్ ఏబుల్ టు హియర్ ఇట్ ఓకే. సరిగ్గా. అది నాదో కాదో నేనైతే అలా మాట్లాడలేదు యాజ్ పర్ మై నాలెడ్జ్. ఒకవేళ నేనే మాట్లాడాను అనుకుంటే ఐ హ్యావ్ టు నేను లిసన్ ఇట్. వినిపించిన పోనీ అమ్మాయి మాకు అంటే పోలీసులకి మీడియా కూడా కొన్ని వాయిస్ రికార్డ్స్ పంపించింది. Okay. బట్ అమ్మాయి ఇచ్చింది అని చెప్పేసి మేము ఏది పడితే అది ప్లే చేయం. బట్ ఇది మీరు అవునా కాదా అనేది మాకు కూడా మీరు ఒక క్లారిటీ. ఫస్ట్ నన్ను ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళిస్తే. మీరైతే కాదు అంటున్నారు. ఎవరు? నేనైతే అలాంటి మాటలు మాట్లాడే వ్యక్తిని కాదండి. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఇప్పుడు ఎందుకు మీ భార్య మీ పైన ఎందుకు ఎలిగేషన్స్ చేస్తుందని మీరు అంటున్నారు? ఇప్పుడు కాదండి, షీఈస్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ లాస్ట్ 4 years. దేనికోసం? ఎలిగేషన్స్ కి రీజన్ ఏ ఉంటుంది సార్, కక్ష సాధింపండి. ఎలిగేషన్స్ రీజన్ చెప్తున్నారు కదా తను డబ్బులు డిమాండ్ చేస్తుందని మీరు ఇప్పుడు రీసెంట్ గా డొమెస్టిక్ ఏదో ఒక డిపార్ట్మెంట్ ఉందండి, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఫ్యామిలీ గవర్నమెంట్, దే కాల్డ్ అస్ ఫర్ అ కౌన్సిలింగ్. ఆ కౌన్సిలింగ్ లో నన్ను అడగడం జరిగింది, మీకేనా ఆవిడ మీద పగ ఉందా, కలుస్తారా? నేను కలుస్తానని చెప్పాను. అదే క్వశ్చన్ ఆవిడని అడగడం జరిగింది. నాకు 3 కోట్లు ఇస్తే నేను ఆయన వదిలేస్తాను, ఆయన నచ్చిన సినిమాలు చేసుకోమని, లేకపోతే ఒక్క సినిమా కూడా చేయనివ్వను, నేను మీడియాకి వెళ్తాను, అతను పరువు తీస్తాను అని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో ఆ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆవిడ మాట్లాడినట్టు మీరు వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ. దిస్ ఇస్ ఆల్రెడీ ప్లాన్డ్ థింగ్. ఏంటండి చాలా ఎవిడెన్స్ చూపిస్తుంది. ఏం ఎవిడెన్స్? వాట్ ఎవిడెన్స్? తను ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళతో కలిసి మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేసిన. ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళతో కలిసి కాదండి, వాళ్ళు కలపడానికి పిలిచారు. వాళ్ళ ముందు ఆ మాట ఎప్పుడైతే అన్నారో మిమ్మల్ని కలపలేమండి, మీరు కోర్టులో చూసుకోండి వాళ్ళు పంపించేసారు. పోలీస్ స్టేషన్ లో మాట్లాడిన దానికి, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో మాట్లాడిన దానికి ఎవిడెన్స్ ఏముంటుంది? అంటే మీరు ఎలా ప్రూవ్ చేసుకుంటారు? మీరు ఇన్నోసెంట్ అని ఎట్లా ప్రూవ్ చేసుకోగలుగుతారు? నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, క్యాన్ దిశ పోలీస్ బి ఇన్ఫ్లుయెన్స్డ్? దిశ అంటే దిశ ఏంటండి? అభియోగం అంటే చెప్పేదంతా మరి అది అలా అడగండి. ఇన్ఫ్లుయెన్స్ చేశారంట అండ్ యువర్ పాసింగ్ స్టేట్మెంట్, ఇట్స్ నాట్ రాంగ్, దట్ ఈస్ రాంగ్. మీరు వాళ్ళని అడగండి, మీకు డబ్బులు ఇచ్చారా తేజ, ఇన్ఫ్లుయెన్స్ చేశారా అని అడగండి. సార్ వితౌట్ మై నోటీస్ నన్ను స్టేషన్కి కూడా పిలకుండా నా మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అట్లా జరుగుతుందా? నన్ను పోలీస్ స్టేషన్కి కూడా పిల్ల, నేను హైదరాబాద్ షూటింగ్లో ఉన్నాను, సడన్గా ఎఫ్ఐఆర్ అయిపోయింది అన్నారు. మీరు బెయిల్ తీసుకోకపోతే మీరు అరెస్ట్ అవుతారని కూడా అన్నారు. నేను ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నాకు తెలియకుండా నా మీద డైరెక్ట్గా అరెస్ట్ అవ్వండి, నన్ను పిలిచి చేశారా అని కూడా అడగకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అడిగితే ఇది దిశ రూల్ అండి అన్నారు. ఐ డోంట్ నో దిశ మరి రూల్. మీ ఇద్దరి మధ్య ఎందుకు గ్యాప్ వస్తుంది? ఎందుకంటే మీరు ఆల్రెడీ లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని నక్షత్రం జనరల్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉండేదండి, అనుమానం కారణం ఉంటుంది. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒక భర్తను ఎవరు వీధికి ఎవరు డిసైడ్ అవ్వరు. సో దట్ మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీ ఆస్పెక్ట్ లోనే వీధికి 4 years బ్యాక్ విడిపోయామండి. 4 years విడిపోయిన 3వ నెలలోనే ఇదే దిశ పోలీస్ స్టేషన్ వాళ్ళు కౌన్సిలింగ్ చేసి కలపడానికి పిలిస్తే అప్పుడు ఆవిడన్న మొట్టమొదటి మాట, ఇతను సినిమాలు మానేయకపోతే నేను అన్ని న్యూస్ ఛానల్స్ని పిలిచి అతను అన్పాపులర్ చేస్తాను, అప్పుడు ఎలా సినిమా చేస్తాడో చూస్తాను. ఇది డైరెక్ట్గా దిశ స్టేషన్లో ఏసీపీ ముందు, సిఐ ముందు ఆవిడ మాట్లాడిన మాటలు. ఆ తర్వాత ఉమెన్ ఈ 4 years నుంచి ఆవిడ మాట్లాడుతున్న మాటలు ఇవే ఇప్పుడు చేసింది. అంటే మీరు మ్యారేజ్ కి ముందు నుంచి కూడా మీరు సినీ ఫీల్డ్ లో ఉన్నారని ఆమెకు తెలుసని, ఆమె కూడా ఒక ఆడిషన్ లో వచ్చినప్పుడే. ఆమె ఆడిషన్ కాదండి, ఆమె నేను పరిచయం అవ్వకముందు. మీరు నన్ను అడుగుతున్నారు, నేను మాట్లాడను. ఏం అడిగానండి? ఐమ్ సారీ, సినిమా గురించి అడిగారు. నేను నాకు మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ మూవీ చేశానండి, రాణి గారి బంగ్లా అని ఫస్ట్ మూవీ, రష్మి హీరోయిన్. ఆ సినిమా చేశాను నేను. ఆవిడ నాకు కనీసం పరిచయం అవ్వకముందు ఆవిడ 2 సినిమాలు చేశాను. రామానాయుడు గారి బ్యానర్లో నవదీప్ హీరోగా ముగ్గురు అనే సినిమాలో ఆవిడ యాక్ట్ చేసింది ఆల్రెడీ. షీఈ్ అన్ యాక్ట్రెస్ అండ్ నేను యాక్ట్రెస్ అవ్వడం కూడా రీజన్ ఆవిడ. నేను గవర్నమెంట్ జాబ్ రాసుకుంటున్నాను, షీ లవ్డ్ మీ. నాకు జాబ్ లేదు, మా ఇంట్లో పెళ్లి చేయనన్నారు, దే ఫోర్స్డ్ అస్. వచ్చారు, నేను ఏదో చిన్న చిత్క బిజినెస్ చేసుకుంటూ ఉండేవాడిని, కష్టపడి రాసుకున్నాను, గవర్నమెంట్ జాబ్ కొట్టాను నేవీలో. ఈమె ఫ్యాంటసీస్ వరకు ఈమె నన్ను సినిమాలు, టిక్ టాక్స్ చెయ్యు. ఆమె ప్రొఫైల్స్ చూడండి మీరే, రోజుకు ఒక 4 డ్యాన్స్ వీడియోలు చేస్తుంది. ఇప్పుడు ఏడుస్తున్న ఈమె లాస్ట్ మంత్ దుబాయ్, ఈమె కూతురు దుబాయ్ వెళ్ళి కాంపిటీషన్స్ చేసి వచ్చారు. ఆమె కూతురు అంటున్నారు, మీ కూతురు కాదా? మరి మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పి, మరి నా కూతురు అయితే నా పర్మిషన్ ఉండాలి కదండి. వెన్ షీ హ్యాస్ టు మూవ్ టు దుబాయ్, అది కూడా చిన్న బట్టలు వేసుకొని ఒక ర్యాంప్ వాక్ చేయాలంటే ఒక తండ్రిగా పర్మిషన్ అడగాలి కదా. వెన్ యూఆర్ ఆస్కింగ్ ఫర్ ద స్కూల్ ఫీజెస్, వెన్ యూఆర్ ఆస్కింగ్ ఫర్ ద మెయింటెనెన్స్, వై షుడెంట్ యూ ఆస్క్ మై పర్మిషన్ వెన్ యూఆర్ గోయింగ్ అబ్రాడ్? అడగాలి కదా.